హరీష్ అన్నను అసెంబ్లీలో భలే ఆడుకున్నారు కదా. అంటే హరీష్ అన్న తప్పు చేసిండు, ఆయన చేసింది వాస్తవం ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆడుకుంటున్నారు, తప్పలేదు కదా. ఎందుకంటే ఆ అగ్గిపేట మచ్చ, అగ్గిపేట దొరకలేదా అంటే ఆయనకు మంచి అగ్గిపేట మచ్చ అని చెప్పేసి బిరుదు కూడా ఇచ్చారు. అంటే నిజంగా అప్పుడు ఉద్యమం టైంలో 100% వాళ్ళకి కిరోసినో లేకుంటే పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టె దొరకలేదా. అంటే అది డ్రామా అని చెప్పేసి చాలామందికి తెలుసు. అంటే వాళ్ళ డ్రామా వల్ల చాలామంది అమరవీరులు కావటానికి ఆస్కారమైంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపినరు 100%. ఎందుకంటే వాళ్ళ మాటలకు ఇన్స్పైర్ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఉద్యమంలో కొన్ని డ్రామాలు క్రియేట్ చేస్తే పులినోట్లే తలకాయ పెడితే ఒక రకంగా ఇట్లా డిఫరెంట్గా అమరవీరులు కావటానికి, విద్యార్థులు అమరవీరులు కావడానికి ఆస్కారమైంది. అది వాస్తవం. అద్భుతంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. నవ్వొస్తుంది ఒక్కోసారి. వాళ్ళని అట్లా అంటూ ఉంటే కూడా బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు స్వయం కృపరాధం వాళ్ళది. వాస్తవానికి వాళ్ళు చేసుకున్నటువంటి పాపం, ఆ పాపం ఊరికే పోదు కదా.